ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను పంటని పండిస్తూ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ ఎప్పుడూ ప్రకృతి వల్ల తన పంట ఎప్పటికప్పుడు నాశనం అయిపోతూ ఉండేది. ఒక్కోసారి అధిక ఎండలు, ఒక్కోసారి వరదలు, ఒక్కోసారి కరువు, ఇలా ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉండేది. ఒకరోజు రైతు ఒక చెట్టు కింద కూర్చొని నిరాశగా ఆకాశం వైపు చూస్తూ ఇలా అన్నాడు, నీకన్నీ తెలుసని అందరూ అంటారు, కానీ పంటని ఎలా పండించాలో నీకు తెలీదు. ఒక రైతు పడే కష్టం నీకు తెలీదు. వాతావరణాన్ని ఎలా నియంత్రించాలో కూడా నీకు తెలీదు అని అంటాడు. అప్పుడు సడన్ గా ఆకాశం నుండి ఒక గొంతు తనకి వినిపిస్తూ ఇలా అంటుంది, వాతావరణాన్ని నియంత్రించే శక్తి ఈ రోజు నుండి నీకు నేను ఇస్తున్నాను. నీకు నచ్చినట్టుగా ఈ శక్తిని వినియోగించి పంటని పండించి నాకు చూపించు అని ఆ గొంతు అంది. దీనికి రైతు చాలా సంతోషించాడు. ఈ రోజు నుండి నా పంటని సరైన వాతావరణంలో పెంచుకుంటాను అని అక్కడి నుండి ఆనందంతో వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు నుండి ఆ పంటకి కావలసిన వాతావరణాన్ని ఇస్తూ చాలా జాగ్రత్తగా, ప్రేమగా, ఆనందంతో పెంచాడు. పంట చాలా బాగా పెరగటం చూసి ఇంకొన్ని రోజుల్లో నా పంట నా చేతికి వస్తుందని ఇంకా సంతోషించాడు. చివరికి పంటని కోసే రోజు రానే వచ్చింది. కానీ రైతు ఆ పంటని చూసి ఆశ్చర్యపోయాడు. చాలా ఆందోళన, నిరాశ. పంటని చూసిన తనకి ఏం అర్థం కాలేదు. అసలు ఏమైంది? పంట ఉంది కానీ అందులో ధాన్యం లేదు. ఏం జరిగిందో అర్థం కాక రైతు ఆకాశం వైపు చూస్తూ ఇలా అడిగాడు, ఓ భగవంతుడా, నా పంటకి కావలసిన నీరు, వాతావరణం అన్నీ సరిగ్గా ఇచ్చాను కదా, ఈసారి ఏ తప్పు చేయలేదు, కానీ ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు. దానికి భగవంతుడు ఇలా సమాధానమిచ్చాడు, తప్పు నీదే. రైతుకి ఏం అర్థం కాలేదు. నేనేం తప్పు చేశానో అని అడిగాడు. నీ పంటని అపురూపంగా చూసుకున్నావు, కానీ కష్టం అంటే ఏంటో తెలియనివ్వలేదు. అవి స్ట్రగుల్ అవ్వేలా నువ్వు చేయలేదు. మండుతున్న సూర్యునికి, వర్షాలకి, కరువులకి తట్టుకునేలా నువ్వు చేయలేదు. అన్నింటి నుండి వాటిని కాపాడుకుంటూ వచ్చావు. అందుకే వాటి లోపల ఖాళీగా ఉన్నాయి. ప్రకృతి నుండి వచ్చే కష్టాల్ని తట్టుకున్నప్పుడే ప్రతి మొక్క మరింత బలాన్ని పోగు చేసుకొని ఇంకా ఎదగటానికి ప్రయత్నించి అప్పుడే పండ్లు, పువ్వులు ఇవ్వగలదు. మనిషి జీవితం కూడా ఇంతే. కష్టాలు, అడ్డంకులు, ఒడిదొడుకులు, ఇబ్బందులు, అవమానాలు వీటన్నింటినీ తట్టుకుంటూ ఎదగటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలానే సక్సెస్ వస్తుంది. కానీ మనం అందరం కంఫర్ట్ జోన్ ని వదిలి గోల్ కోసం ప్రయత్నించలేం. నలుగురు మాట్లాడే మాటలకి కుంగిపోయి మధ్యలోనే మనకు కావాల్సింది వదిలేస్తాం. సక్సెస్ ఈజీగా రాదు. అన్నింటినీ తట్టుకుంటేనే విజయాన్ని సాధించగలం. సో చూసారు కదా, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.